గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన మోంతా తుఫాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో ఏపీ తెలంగాణతో పాటుగా ఒడిశాలో రేపు ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించింది ప్రస్తుతం ఈ తుఫాను మచిలీపట్నానికి 120, కాకినాడకు 200, విశాఖకు 290 కిలోమీటర్ల దూరంలో ఉందని సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీరం దాటుతుందని పేర్కొంది తీరం దాటిన తర్వాత కూడా రేపు కోస్తా జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఇక ఏపీలోని గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ప్రకాశం నెల్లూరు శ్రీకాకుళం విశాఖ విజయనగరం జిల్లాలలో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉన్నట్లుగా చెప్పింది అదేవిధంగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలలో ఒడిశాలోని గజపతి గంజాం జిల్లాలలో వరదలు వచ్చే ఛాన్స్ ఉంది అలాగే ఆయా జిల్లాల అధికార యంత్రాంగం కూడా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన మోంతా తుఫాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో ఏపీ తెలంగాణతో పాటుగా ఒడిశాలో రేపు ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించింది ప్రస్తుతం ఈ తుఫాను మచిలీపట్నానికి 120, కాకినాడకు 200, విశాఖకు 290 కిలోమీటర్ల దూరంలో ఉందని సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్యలో తీరం దాటుతుందని పేర్కొంది తీరం దాటిన తర్వాత కూడా రేపు కోస్తా జిల్లాలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఇక ఏపీలోని గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ప్రకాశం నెల్లూరు శ్రీకాకుళం విశాఖ విజయనగరం జిల్లాలలో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉన్నట్లుగా చెప్పింది అదేవిధంగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలలో ఒడిశాలోని గజపతి గంజాం జిల్లాలలో కూడా వరదలు వచ్చే ఛాన్స్ ఉంది ఆయా జిల్లాల అధికార యంత్రాంగం కూడా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది ఇక దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సతీష్ అందిస్తాడు సతీష్ చెప్పండి ఏంటి మోంతా తుఫాను నేపథ్యంలో అధికారులు పలు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది అలాగే రేపు తీరం దాటనున్న నేపథ్యంలో కూడా పలు ప్రాంతాలలో ఎక్కువగా ఈ యొక్క తుఫాను ప్రభావం ఉన్నట్లుగా తెలుస్తుంది ఏంటి సతీష్ దీనికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్
లక్ష్మి, ప్రధానంగా చూసుకున్నట్లయితే మోంతా తుఫాన్ యొక్క ప్రభావంతో అయితే చాలా తీవ్రంగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అధికారులు మొత్తం అంతా యంత్రాంగాన్ని అయితే సిద్ధం చేసుకుని ఉన్నారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా అన్ని చోట్ల కూడా మొత్తానికి ఇప్పటికీ భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. కొండవాళ్ళు మొత్తంగా అయితే చూసుకున్నట్టయితే ఈ విశాఖ గాని అన్నమయ్య అంబేద్కర్ జిల్లాలో ఈ చుట్టూ తీవ్రత ఎక్కువగా ఉండే ప్రధానం కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ఇప్పటికే యంత్రాంగం గత 3 రోజుల నుంచి కూడా ప్రత్యేకంగా యంత్రాంగం అంతా కూడా దాని మీద ఉంది. ప్రస్తుతానికి అయితే విశాఖకు 290 కిలోమీటర్లలో కేంద్రీకృతమయ్యే ఉందని కూడా చెప్తా ఉన్నారు. దీనివల్ల ఇప్పటికే విపరీతమైన వర్షాలు ఎదురుగాలులతో ఉన్నాయి. కొండవాళ్ళ ప్రాంతాలతో ఈ రోజు అయితే మొత్తం అధికారులే కానీ ప్రజాప్రతినిధులే కానీ వెళ్ళి అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అంటే గతంలో ఒక చంద్రబాబు నాయుడు ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఊదుతు కానీ సిడ్నీ తుఫాన్ కానీ వచ్చిన సంఘటనల్లో ఎదుర్కొన్న పరిస్థితి అయితే ముందుగానే గ్రహించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే చూసుకున్నారు. ఇప్పటికే సముద్ర తీర ప్రాంతాలలో ఎవరిని సముద్ర ఒడ్డుకి వెళ్లకుండా పర్యాటకులు అయితే కావచ్చు, అటు మత్స్యకారులైన కావచ్చు, ఎవరిని కూడాను సముద్ర ఒడ్డుకి వెళ్లకుండా జాగ్రత్తలు అయితే చేసుకున్నారు. గట్టిదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రాత్రికి తీరం దాటనున్న ఇది అత్యంత కాకినాడ అటు కోనసీమ జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఇటు వర్ష కూడాను వరదలు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే గత వారం రోజుల నుంచి ఇంత ముందు ఒక అల్పపీడనం ఏర్పడిన పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పుడు మరొక అల్పపీడనంతో వచ్చే మరింత జలం అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలలో ఇప్పటికే ఉన్న వారందరినీ కూడాను సురక్ష ప్రాంతాలకు తరలించి వారికి కావాల్సిన సదుపాయాలను కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ముందస్తుగా ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ రోజు నుంచి రేషన్ కూడా రేపు నుంచి రేషన్ కూడా ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. బియ్యం కానివ్వండి, పంచదార ఇటువంటి కూడా పౌరశాఖ అధికారి నాదెళ్ల మనోహర్ కూడా ఇంత ముందు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. రేషన్ షాపుల్లో బియ్యం కానీ కిరాణా సరుకులు కానీ అందుబాటులో ఉంచాలని కూడా ప్రజాప్రతినిధులు కానీ తెలిసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏదైనప్పటికీ ఎవరు ఇప్పటి వరకు ఉన్న సెలవులు కూడాను అందరికి రద్దు చేసి అందరూ కూడా ఇప్పటికీ అందరూ కూడా ఉన్నారు. ఎటువంటి అలవాటు సంఘటనలు జరగకుండా అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనప్పటికీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇంట్లో నుంచి ఎవరితో కూడా బయటికి రావద్దన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ సతీష్.